హలో అండి, వెల్కమ్ టు రేఖాస్ కిచెన్. నేను మీ రేఖ. ఈరోజు మన కిచెన్లో ములక్కాడ వేపుడు ఎలా చేయాలో చూద్దాము. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను లేత మునక్కాయల్ని తీసుకున్నాను. ఈ మునక్కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లేత మునక్కాయలు అయితే మునక్కాయ వేపుడికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మునక్కాయల్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మునక్కాయల్ని ఉడకబెట్టుకుందాము. ఈ మునక్కాయల్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. మునక్కాయలు మునిగే వరకు వాటర్ పోసుకుందాము. ఈ వాటర్తో మునక్కాయలు బాగా ఉడికిపోతాయి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఈ సాల్ట్తోనే సరిపోతుంది. ఇలా మునక్కాయ ముక్కల్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇవి ఉడకడానికి మినిమం 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారా, మునక్కాయ ముక్క బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి పల్లీ పౌడర్ని కూడా రెడీ చేసుకుందాము. పల్లీలు ఇలా కొంచెం తీసుకొని ఈ పల్లీలని కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న పల్లీలని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేగిన తరువాత అందులో ముందుగా ఉడకపెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కల్ని మనం బాగా కలుపుకుందాము. ఈ మునక్కాయ ముక్కల్ని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పల్లీ పౌడర్ వలన మన మునక్కాయ ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, మునక్కాయ ముక్కల ఫ్రై తయారైపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.